మనోజ్ ఉండి చెక్ ఇచ్చినాక శృతి వాళ్ళ అమ్మ డబ్బు తీస్తూ ఉంటుంది చెక్కి. అక్కడ ఉన్న రవి శృతి చూస్తూ ఉంటారు వాళ్ళ అమ్మని. రోహిణి వాళ్ళమ్మ డబ్బు ఇస్తుంది. అక్కడ ఉన్న మనోజ్ ఉండి డబ్బు చూసి సంతోషపడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న ప్రభావతి కూడా సంతోషపడుతూ ఉంటుంది. శృతి వాళ్ళ ముందు ఆర్ధవేషం చెప్తుంది. అక్కడున్న మనోజ్ ఉండి అలానే డబ్బు చూస్తుంటాడు. అక్కడ ఉన్న బాలు ఉండి రై మింగైకరా అని చెప్తూ ఉంటాడు బాలు. అక్కడున్న మనోజ్ ఉండి ఇంకా డబ్బులు చూసి ఊరికి అయిపోతాడు. ఆ మాటకి మీన నవ్వుతూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు ఉండి ప్రభావతిని పక్క పిలుచుకొని వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ప్రభావతి ఉండి ఏంటండి ఏమైందని చెప్తూ ఉంటాడు. అక్కడున్న సత్యం గారు ఉండి నీ గురించి ఇంకోసారి అర్థమైంది. ఏంటి అర్థమైంది అని అనుకున్నాడు. అక్కడున్న సత్యం గారు నువ్వు నీళ్ళపల్ల నిలబడట్లేదు, నువ్వు వేరే మేడ మీద ఎక్కి నా స్థాయి ఏంటో చూడని చెప్పి గొడవకి వెళ్ళినట్లుంది నువ్వు అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి అంటే అని అడుగుతుంది. అక్కడున్న సత్యం గారు ఉండి ఏం తెలియదనే అని నటించకు, నేనేం గమనించలేదు అనుకోకు అని చెప్తాడు. సాయి నిర్ణయించి డబ్బే అయితే బిచ్చగాడు దాంట్లో కూడా డబ్బే ఉంటుంది. మనిషిని చూడను ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు అని తిడుతూ ఉంటాడు. డబ్బుల ముందు నా ఇంటి కోడల్ని తక్కువ మాట్లాడి ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు? నేనేమన్నాను, వియాప్రాలాన్ని మర్యాద ఇచ్చాను అని చెప్తుంటాడు. అక్కడ సత్యం గారు ఉండి మీనా తల్లి కూడా ఒక వియాప్రాలే, ఆ గౌరవం మీనా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు, ఆవిడని ఎందుకు పిలవలేదు? వియాప్రాలంటే డబ్బు ఉండాలా? డబ్బు ఉంటే వదిన గారు అని పిలుస్తావా? ఆస్తులు ఉంటేనే మర్యాద గౌరవం ఇస్తావా అని తిడుతూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావతుండి ఇప్పుడు నేనేం చేసినానని ఇంట్లో అరిచినట్లు అరుస్తున్నారు మీరు? మీ కోడల్ని వెనుకలు వేసుకోవడం రావడానికి నన్నెందుకు తప్పు పడుతున్నారు మీరు? బాగా డబ్బు ఉన్నవాళ్ళు, బాగా బతికేవాళ్ళు, ఎంత అదృష్టం చేసుకున్న వాళ్ళు, ఆస్తి అంతస్తులు పెంచుకున్న వాళ్ళు వాళ్ళ చేతిలో నుంచి బోని చేస్తే కలిసి వస్తుందని అందుకే ఆవిడతోనే బోని చేయించాను అని చెప్తూ ఉంటుంది. ఇది ఇంత నా కోసమా? ఆ 70 నేనేం తీసుకుంటానా? మా మనోజుడి కోసమే కదా అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి అవును మనోజ్ కోసమే, ఆ మనోజ్ కోసమే మొదటి నుంచి పాకులాడుతూనే ఉన్నావు. వాడి కోసమే తప్పులు పొరపాట్లు చేసావు నువ్వు. కన్న తల్లివి కాబట్టి ఊరుకున్నాను. తల్లి గర్భంలో నచ్చే బిడ్డ నచ్చుకో బిడ్డ ఎవరు పుట్టరు కదా అని చెప్తూ ఉంటాడు. వాడిని కన్నట్టే వీడికి కూడా కన్నావు. బాలు గురించి ఈనాడు ఆలోచించలేదు నువ్వు. అయినా సరే వాడైనా మీనైనా మా గురించి ఆలోచిస్తారు. నువ్వు కన్నావే ఆ మనోజ్ గాడు నీ చేతి నుంచి బోని బాధ్యతని ఓపెన్ చెప్పలేదే. మాట్లాడితే మలేషియా అంటావు. మీ మలేషియా కూడలో అత్తయ్య నీ చేతిలోంచి ఏమని తీసుకో బోని అని చెప్పలేదే. ఎప్పుడు చూసినా మనోజ్ గాడిని నెత్తి మీద ఎత్తుకొని తిరుగుతూనే ఉంటావు. నువ్వు నెత్తి మీద జింపి నువ్వు మనోజ్ని కింద నుంచి నడిపించేది వరకు వాడు అలా గాల్లోనే తిరుగుతూనే ఉంటాడని చెప్తే ప్రభావతాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళు నీ గారభం వల్లే వాడు ఏంటి పనికి రాకుండా పోయాడు. ఇప్పటికైనా వాడు బాధ్యత వాడిని తీసుకొని ఇవ్వు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావతి ఊరికి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళని అందరినీ సమానంగా చూడు. మీనా కాబట్టి భరించింది. మౌనంగా ఏం తప్పిపోయిందంటే నీకు గుక్క కూడా మంచి నీళ్ళు ఇవ్వదు, అంత పరిస్థితి చచ్చుకోకు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పోతూ ఉంటాడు సత్యం గారు అక్కడి నుంచి. అక్కడున్న ప్రభావతం ఉండి ఇప్పుడు నేనేం చేశాను? మీనాకేమో నేను కొనొద్దు అని చెప్పాను, కొనింది కదా. డబ్బులు ఇవ్వద్దని చెప్పాను, ఇచ్చింది కదా. ఈయనకి అన్ని తప్పులుగానే కనిపిస్తాయి అని చెప్తూ అలానే ఊరికి అయిపోతుంది. మనోజ్ ఉండి డబ్బులు లెక్క పెడుతూ ఉంటాడు. అక్కడికి రోహిణి వస్తూ ఉంటుంది. రోహిణి వచ్చి అలానే చూస్తూ ఉంటుంది మనోజ్ని. మనోజ్ ఉండి రోహిణికి ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న రోహిణి నుండి 500కి 100కి నన్ను అత్తయ్యని అడిగే మనోజ్ ఈరోజు ఇంత డబ్బులు లెక్క పడుతున్నాడంటే, ఇంత డబ్బులు లెక్క పడుతుంటే చూడడానికి చాలా బాగుందని చెప్తూ ఉంటుంది. నేను తక్కువ చూసే మనుషులు నీ కుళ్ళు కూడా సంపాదన పెంచి నువ్వు పురుగు చేసుకో అని చెప్తా. అక్కడున్న మనోజ్ ఉండి ఇదంతా క్రెడిట్ మాత్రం నీకే, మొత్తం డబ్బులు మా ఇంట్లోకి ఇద్దామంటే నువ్వు మా నాయన పంపించినని ఈరోజు ఈ షాప్కి ఓనర్ అయ్యాను నేను.
నన్ను చూసి నవ్వుకున్న వాళ్ళు నువ్వే కదా చేసింది. అప్పుడు రోడ్ నుండి వాళ్ళు నవ్వుకున్న సీటుకి నువ్వు ఎప్పటికీ తీసుకురావద్దు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి మనోజ్ ఉండి నాకు ఇప్పుడు పూర్తిగా విద్యేస్తుంది. నాకు ఇప్పుడు చాలా ప్లాన్స్ ఉన్నాయి. నేను ఈ షాప్ని చాలా డెవలప్ చేస్తానని చెప్తాడు. అక్కడ ఉన్న పని వాళ్ళు వస్తుంటారు. సార్ ఏమో రమ్మన్నారంట అని చెప్తూ ఉంటారు. కారణం మనోజ్ అవును రమ్మన్నందుకే పొమ్మనడానికి అందుకే పిలిచానని చెప్తాను. ఆ మాటకి వాళ్ళ పని వాళ్ళు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. అక్కడున్న రోహిణి కూడా ఒక్కసారి ఆశ్చర్యమైపోతూ ఉంటుంది. అలానే చూస్తూ ఉంటుంది. మీ పాత ఓనర్ ముసలాయన మిమ్మల్ని ఇంకా కంటిన్యూ చేసినాడు. నేను అలా కాదు, నేను ఫ్లాట్లుగానే ఉంటా. మీరు గట్టిగా ఒక టేబుల్ కూడా జరపలేకపోతున్నారు. అందుకే మిమ్మల్ని అందరినీ తీసేస్తున్నానని చెప్తుంటారు. ఆ మాటకి రోహిణి షాక్ అయిపోతుంది. సార్ మేము ఇంతకాలం ఇక్కడ పని చెక్కుకుంటే ఇంత బాగా పెరుగుతుంది అని చెప్తూ ఉంటాడు. మీ రక్తంగా చెమటగా మారి పని చేసాం సార్ అని అంటాడు. అక్కడున్న మనోజ్ ఉండి ఆ రక్తానికి వయసు ఎక్కువైపోయింది, ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు నాకు కావాల్సింది యంగ్ బాయ్స్ అని చెప్తూ ఉంటాడు. రోహిణి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. అక్కడున్న బాల్ నుండి కారు తుడుస్తూ ఉంటాడు. అక్కడికి వ్యాన్ వచ్చి నిలబడుతుంది సోఫా సీట్లే. అక్కడున్న బాల్ ఉండి ఏంటి మా ఇంటి మీద నిలబడింది అని చెప్తూ ఉంటాడు. బాలు ఆ మాటకి సోఫా తెచ్చిన వాళ్ళు సుందరేందర్ పేరు మీద నుంచి బుక్ అయిందని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి బాలుండి ఓహో అని అనుకుంటుంటాడు. బాలుండి శృతి వాళ్ళమ్మ ఫోన్ చేసి హలో ఎవరు అని అడుగుతుంటుంది. శృతి వాళ్ళమ్మ బాలుండి మీరు పంపించిన సోఫా మీరే తీసుకోండి అని చెప్తూ ఉంటాడు. అక్కడ ఉన్న శృతి వాళ్ళమ్మ షాప్కి వెళ్ళి మేము నీ దగ్గర తీసుకున్న సోఫా రిటర్న్ చేయడానికి వచ్చానని చెప్తూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. నుండి ఆ సోఫా ఎందుకు రిటర్న్ పంపించావు అని చెప్తున్నాడు. అక్కడున్న బాలుండి ఆవిడ మా ఇంటికి ఎందుకు పంపించింది అని చెప్తూ ఉంటాడు బాలు. అక్కడ ఉన్న శృతి ఉండి మా మమ్మీ నా కోసం పంపించింది అదేం తప్ప అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ ఉండి నీ వల్ల నా షాప్లో చాలా అవమానం పడ్డాను అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతలని చూస్తూ ఉంటుంది. మీనా కూడా మనోజ్ వైపు చూస్తూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.